శివుడిలాగే మనుషులకి కూడా మూడో కన్ను ఉంటుందని మీకు తెలుసా? చాలా మందికి అది ఎందుకు తెరుచుకోదో కూడా తెలియదు. మన కళ్ల మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. అదే పరమేశ్వరుడి మూడో కన్ను ఉన్న స్థానం. అవును, శివుడిలాగే మనుషులకి కూడా ఆ మూడో కన్ను ఉంటుంది. కానీ అది మనకి ఎందుకు పనిచెయ్యదు తెలుసా? అసలు కారణం చాలా మంది ఊహించని విషయం. ఎందుకంటే మన దృష్టి, మన ఆలోచనలు ఎప్పుడూ చెల్లాచెదురైపోతుంటాయి. అందుకే పూర్వకాలంలో మన ఋషులు ఒక సాధన చెప్పారు. ఆ స్థలంపై బొట్టు పెట్టడం. అది కేవలం అలంకారం కాదు, మన దృష్టిని ఒకే చోట కట్టిపడేయడం, మనలో దాగి ఉన్న శక్తిని మేల్కొలపడానికి. ఇంకా ఒక విశ్వాసం ప్రకారం బొట్టు పెట్టుకోవడమంటే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను అని ప్రపంచానికి చెప్పడం. మనము చేసే ప్రతి పని తిరిగి మనకే వస్తుందని గుర్తు చేసుకోవడం. అందుకే బొట్టు కేవలం ఒక గుర్తు కాదు, ఒక శక్తి, ఒక నియంత్రణ, ఒక జ్ఞాపకం. ఇప్పుడు చెప్పండి, మీరు బొట్టు నిజంగా అర్థం చేసుకొని పెడుతున్నారా, లేక అలవాటుగా మాత్రమే పెడుతున్నారా? కామెంట్స్లో నిజం చెప్పండి.